అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నామండి. మంచి మాటలు, జీవపు మాటలు. మరి మానవుడు ఒక దినాన ఎంత సంపాదించి ఏమి లాభం, వాని ఆత్మ నష్టపోతే వాడికి ఏమి లాభం అని బైబిల్లో తెలియజేస్తుందండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు ఆత్మ నష్టపోతే వానికి ఏమి లాభం అని బైబిల్లో సెలవిస్తుందండి. ప్రియమైన వంటి సహోదరుడా, సహోదరి, లోకంలో ప్రతి మానవుడు ఒక దినాన ఈ లోకయాత్రను ముగించే తర్వాత మానవుడు ఒక మార్గాన వెళ్ళవలసి ఉంటుందండి. అయితే మానవుడిని ఆయన రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉంచాలని, ఆయనతో ఉండాలని, ఆయనతో సమాధాన పడాలని, ఆయనతో సంతోషించాలని చెప్పి ఆయన ఎంతగానో మానవుడితో ఒక నిరీక్షణ కలిగి, నా బిడ్డలు నా ద్వారా తప్ప మరి ఏ మార్గాన వెళ్ళలేరని ఆయన మానవుడి కొరకు కలవరి సిలువలో తనను తాను మృత్తికునిగా చేసుకున్నాడండి. ఎలా అంటే, మనం చేతులతో చేసిన పాపాల నిమిత్తమై చేతులకి మేకులు కొట్టించుకోబడ్డాడు, కాళ్ళతో చేసిన పాపాల నిమిత్తమై కాళ్ళకి మేకు కొట్టించుకున్నాడు. మనము తలంపులతో చేసిన పాపాల నిమిత్తమై తలంపులకు ముళ్ళ కిరీటం ధరించుకొని ఉన్నాడు. మన అపరాధంలో నిమిత్తమై వీపంతా దండించబడిందండి. అయితే మానవుణ్ణి ఆ నిత్యత్వంలో ఉంచాలని చెప్పి ఒకరి ద్వారా పాపం సంభవించిందని చెప్పి ఆ పాపం నిమిత్తమై ఆయనే కలవరి సిలువలో మన కొడుకు ప్రాణం పెట్టిన ఒక గొప్ప దేవుడిగా ఉన్నాడండి. ప్రియమైన వంటి సహోదరుడా, సహోదరి, మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన నిత్యత్వంలో పెట్టాలని చెప్పి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడండి. అయితే మానవుడు దాన్ని గ్రహించక లేనిపోయిన కార్యముల చేత, లేనిపోయిన అలవాట్ల చేత మానవుడు తన దేహాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నాడండి. మందు బాటల కోసమని మానవుడు వ్యసనాల నిమిత్తం తిరుగుతున్నాడండి. సిగరెట్లతో జీవితం పాడు చేసుకుంటున్నాడండి. లేనిపోయిన అలవాట్ల చేత తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అయితే వీటిలన్నిటి నుంచి యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి కలిగి చేస్తానని. ఏ భారంతో ప్రయాసపడుతున్నారు? వ్యాధి భారమా? దెయ్యముల కట్ల చేత బాధపడుతున్నారా? ఇంకా లేనిపోయిన అంధకార క్రియల చేత బాధపడుతున్నారా? అయితే యేసుప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీకు పాప క్షమాపణ అన్నీ కూడా నీకు కలిగి చేయగలిగిన ఒక గొప్ప దేవుడినని అంటున్నాడండి. ప్రియమైన వంటి సహోదరుడా, ఆయన మాట వలన ఆకాశము కలిగింది, ఆయన మాట వలన భూమి కలిగింది, ఆయన మాట వలన సృష్టి మొత్తం ఏర్పడింది. అయితే మానవుని తన స్వరూపంగా చేసి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడండి. ఆ జీవవాయువు ఊదేటప్పుడు ఆయన నామం ఖచ్చితంగా కనపడుతుందండి. పీల్చే గాలిలో ఏ అనే ఒక అక్షరం ఉంది, వదిలే గాలిలో సు అనే ఒక అక్షరం ఉందండి. ఆ నామం తప్ప మరి ఎక్కడ కూడా మన జీవవాయువు ఆయన ఊదాడండి. అది గ్రహించగా మనిషి అనిత్యోత్వాన్ని వదులుకొని, అనిత్యోత్తమైన మార్గాన్ని వదులుకొని లేనిపోయిన కార్యముల చేత తను వ్యసనపడుతూ, ప్రయాసపడుతూ అనేకమైన రోగముల చేత బాధపడుతున్నాడండి. ప్రియమైన సహోదరుడా, నీలో ఆనందం చూడాలని, నీలో సంతోషం చూడాలని, ఆయన నీ ముఖకాంతిలో సంతోషం చూడాలని ఆయన ఆశిస్తున్నాడండి. అది గ్రహించగా మనిషి లేనిపోయిన అలవాట్ల చేత తన శరీరాన్ని గాయపరుచుకుంటూ, లేనిపోయిన గందరగోళముల చేత తన శరీరాన్ని నాశనం చేసుకుంటూ, కుటుంబంలో బాధలు, కక్షలు, బిడ్డలకు తల్లులు పట్టడం లేదు, తల్లులకు బిడ్డలు పట్టడం లేదు, లేనిపోయిన గందరగోళముల చేత మనిషి సమాధానం లేకుండా పడుతున్నాడండి. అయితే సమాధానం లేని వారికి నా దగ్గరికి వస్తే నేను సమాధానం ఇస్తానని యేసుప్రభు ఒక సవాలుగా విసురుతున్నాడండి. నీ జీవితంలో కానీ ఎక్కడైనా సమాధానం లేదా, ఆదరణ లేదా, నెమ్మది లేదా, విశ్రాంతి లేదా, ఆయన దగ్గరికి వస్తే నిత్యముగా నీకు సమాధానం, నెమ్మది కలిగజేసే ఒక గొప్ప దేవుడు ఉన్నాడండి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకనూ మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా దగ్గర ఇమానుయేలులోని ప్రార్థనా మందిరం ఉందండి. ఇంకనూ అక్కడ దగ్గరికి వెళితే చక్కగా మీ గురించి, మీ వ్యాధుల గురించి, మీ వ్యసనముల గురించి, మీకున్న ఆర్థిక సమస్యల గురించి
పాస్టర్ అమ్మగారు ప్రార్థన చేస్తారు, చక్కగా విడుదల పొందుతారు. మీ కుటుంబాలు దీవించబడతాయి. మీ కుటుంబాలు దీవించబడటమే కాకుండా మీకు సమాధానం, రక్షణ, నెమ్మది, మోక్షానికి మార్గంగా ఆ యొక్క ద్వారం తెరవబడుతుందండి. నిశ్చయముగానే మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఇంకా గొప్ప విషయాలు, గొప్ప ప్రార్థనలు జరిగించబడతాయండి. మీరు మీ కుటుంబాలు దీవింపబడిన గాక. దేవుడి గ్రామాన్ని సస్యస్థలముగా రక్షణ మార్గంలో దేవుడు ఆశీర్వదించును గాక.